గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే ఏంటంటే డిగ్రీలో కానీ బీటెక్లో కానీ మొత్తం ఫ్రీ ఉంటుంది, బుక్స్ ఫ్రీ, ఇక్కడ దగ్గర ఉంటుంది, మొత్తం ఫుల్ టైం 9 మంచిగా ఉంటారమ్మా, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఉంటారు గవర్నమెంట్లలో. ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం కొత్త లోన్ తీసుకుంటారు, నెక్స్ట్ ఇంకొక లోన్ తీసుకుంటారు. గవర్నమెంట్ అట్లా కాదు కదా, ఒకసారి గవర్నమెంట్ 7 ఏళ్ళు అయితే పక్కా ఉంటాం ఇక్కడ, మేము 5 సంవత్సరాలు పక్కా. మనకు మెయిన్ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ చేయడం వల్ల ఎంసెట్లో ఫ్రీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ బుక్స్ ఫ్రీ ఇస్తారమ్మా, బుక్స్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ వాళ్ళ స్కాలర్షిప్ మనకే వస్తుంది. ఓకేనా, గవర్నమెంట్ నుంచి 5,000 వస్తుంది వీళ్ళకు ఇయర్లీ. 4 ఏళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రూపాయి కట్టాల్సిన ఉంటుంది మీకు. అన్ని సబ్జెక్టులకు అలాగే గవర్నమెంట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక 100 స్టూడెంట్ ఇస్తే మేము పర్ఫెక్ట్గా సార్ ఫిజిక్స్ ఇక్కడ ఉన్న స్టాఫ్ సార్ వీళ్ళందరూ కూడా సార్ మన స్టాఫ్ అన్ని సబ్జెక్టులకు ఫుల్ టైం లెక్చర్ వస్తున్నాం. మీ ద్వారా మాకు కావాల్సింది సార్ ప్రతి స్కూల్ నుంచి చేస్తున్నారు. ఇంకా కొంచెం ఎవరైతే బయట పోయేటో ఆపలేదు, ఒక 5-5 నుంచి కూడా ఇప్పటికి నాకు 40 దగ్గర సార్ అదంతా మీ కోఆపరేషన్ వల్లనే. సో దయచేసి ఇంకా ఇప్పుడు పీక్ స్టేజ్ లాస్ట్ మూమెంట్ ఉన్నాం కాబట్టి ఇంకొక 60 అడ్మిషన్ అయితే చేస్తే మీ అందరికీ కూడా కృతజ్ఞతాభావం మా అందరి స్టాఫ్ తరఫున నిలబడటం. అందువల్ల ఇక్కడ కాలేజ్ నిలబడదు సార్, దానికి మీ అందరి కోఆపరేషన్ ఖచ్చితంగా అవసరం చేయాల్సింది సార్. గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ and staff members, and also my dear headmaster of Mopalli Mandal School. మా గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా నాకు నమస్కారములు. నేను గవర్నమెంట్ ఎన్జిఓగా చౌట్పల్లి పాఠశాల మొదలుగా మాట్లాడుతున్నాను. అయితే ముఖ్యంగా మేము ఏ విధంగానైతే పాఠశాలలో కూడా విద్యార్థులు ప్రైవేట్ నుండి గవర్నమెంట్ పాఠశాలకు రావాలన్నటువంటి ఒక నిశ్చయంతో దృఢ నిశ్చయంతో ఏ విధంగా అయితే బడిబడ్డ ప్రోగ్రాంలో కూడా ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర చదివి ఉత్తీర్ణమైనటువంటి మా విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలలో చేర్చడానికి మా సహకారం తప్పకుండా చేస్తారు. అంతేకాకుండా నమ్మకం మండలం లోపల ఫస్ట్ టైం ఒక జూనియర్ కళాశాల రావడం అనేది జరిగింది. ఇది ఆల్రెడీ 3 years బ్యాక్, సెకండ్ ఇయర్ అయిపోతుంది, థర్డ్ ఇయర్ ఉంటుంది. కాబట్టి మేము కూడా మా ప్రధానోపాధ్యాయులు అందరం కూడా మామూలుగా దాదాపుగా మా పిల్లల్ని కూడా మీకు ఈ పాఠశాల మీ కళాశాల చేర్చడానికి రెస్పెక్ట్ ఇస్తూ కార్యక్రమం చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మనకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి కొమ్మరపల్లి ఎంఈఓ సార్కు మరియు బషీరాబాద్, ఆసపూర్, ఉట్లూరు, కోనాపూర్, చౌట్పల్లి హెడ్ మాస్టర్ సార్లందరికీ కూడా మన కళాశాలలో అడ్మిషన్ల కోసం మనం ఎంత కష్టపడుతున్నామో సార్లు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ను మొబైలైజ్ చేసుకుంటూ మన కాలేజీలో జాయిన్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కాలేజీ తరఫున మన ప్రిన్సిపల్ సార్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ 10 days మీ యొక్క కోఆపరేషన్ మాకు కావాలి సార్. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఖచ్చితంగా దయచేసి ఈ కాలేజీ నిలబడాలంటే మీ కోఆపరేషన్ అనేది ఉంటేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ అవకాశం మన దగ్గరికి లోగానే వచ్చినందుకు ఎంఈఓ సార్ గారికి అందరూ హెడ్ మాస్టర్ సార్ కృతజ్ఞతలు.